దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, సామాన్య కాలంలో 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరిది ఈ యొక్క ఆదివారం రోజున ఇది 2వ ధ్యానాంశం, 2వ వాక్య పరిచర్య కనుక మొదటి పట్టణాన్ని కొంచెం క్లుప్తముగా, లేదంటే మొదటి పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క పుణ్యాత్ముడు, పుణ్య పురుషుడు, దైవ భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము యోబు గ్రంథము నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోబు తన కష్టాన్ని, తన యొక్క బాధలను, తన యొక్క రోగములను బట్టి ఆయన ఎలా శ్రమిస్తున్నాడో, బాధపడుతున్నాడో ప్రభునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఒక్కసారి యోబు జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మనందరికీ తెలుసు యోబు ఎంతో ధనవంతుడు అయినప్పటికీ కూడా ఎంతో దైవభక్తుడు, ఎంతో నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. అయితే అటువంటి యోబును పరీక్షించడానికి సాతానుడు వస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడికి నుంచి వస్తున్నావు సాతాను అంటే, నేను అలా ఇలా అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటాడు. అయితే నా కుమారుడు, నా భక్తుడు యోబును చూచావా, ఎంత దేవుడు ఎంత గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాడు. అదే సాతానుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఆయనకు అన్ని సంపదలు ఇచ్చారు, సంపదలు తీసేస్తే ఆయన మిమ్మల్ని శపిస్తాడు అన్నారు. అయితే ఓకే, దేవుడు శోధించడు, కాకపోతే పరీక్షిస్తాడు, శోధనకు అనుమతిస్తాడేమో. దేవుని యందు ప్రియులారా, కనుక సాతానుడు వచ్చి అతని ఆస్తిపాతుల మొత్తాన్ని కొల్లగొట్టుకుపోతాడు. మనకు తెలుసు, బైబిల్లో మనం చదువుతుంటే ఏ విధంగా గొర్రెలు వెళ్ళిపోతాయి, గొర్రెలను దొంగలిస్తారు, మేకలను దొంగలిస్తారు, ఒంటెలను దొంగలిస్తారు, గొర్రెలను దొంగలిస్తారు, గుర్రాలను దొంగలిస్తారు, ఇలా అన్నీ పోతున్నాయి. ఒక్క రోజులో సమస్తము కూడా ఆయన కోల్పోతున్నాడు. అయినా సరే ఆయన దేవుని దూషించకుండా, నేను ఉట్టి చేతులతో వచ్చాను, ఉట్టి చేతులతోనే వెళ్తాను, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నాను, దేవుడు తీసుకుంటే నేను కాదంటానా, దిగంబరుడుగా వచ్చాను, దిగంబరుడుగానే పోతాను అంటూ ఆయన దేవుని స్తుతిస్తూనే ఉన్నాడండి. దేవుని యందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, చూసావా నా భక్తుడు, చూసావా నా కుమారుడు, ఎంత ఆస్తులు మొత్తం తీసేసినా ఏమాత్రం చెక్కు చెదరడం లేదంటే, అవును మీరు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు కనుక ఆయన మిమ్మల్ని శపించడం లేదు, ఆయన ఆరోగ్యాన్ని తీసేయండి అంటారు. తర్వాత కుమారులను తీసేయండి అంటాడు. సో కుమారులు, కుమార్తెలు మొత్తం అందరూ చనిపోతారు, ఒక్కడే మిగిలిపోతాడు, భార్య ఉంటుంది. తర్వాత అతని ఆరోగ్యం పాడవుతుంది. దేవుని అయినప్పటికీ కూడా ఆయన దేవుని దూషించడం లేదు. దేవుని తన బాధను వ్యక్తపరుచుకుంటున్నాడు కానీ దేవుని దూషించడం లేదు. దేవుని యందు ప్రియులారా, ఆ తర్వాత దేవుడు ఎలాగైతే అతన్ని ఆశీర్వదించాడో మనందరికీ తెలుసు. అయితే ఈ యోబు జీవితంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఈనాటి మన మొదటి ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదవండి. ఒక్కొక్క విందు ముగియగనే యోబు కుమారులను పిలిపించి శుద్ధి చేయించేవాడు. చదవనమ్మా. వేకువనే లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించేవాడు. ఒకవేళ తన కుమారులు తనకు తెలియకుండా, వారికి తెలియకుండా పొరపాటున దేవుని నిందించి పాపము కట్టుకున్నారేమో అని భయపడి యోబు ఎల్లప్పుడూ అట్లు చేసేవాడు. ఒక
దినము. చాలమ్మ. యేసువందనం. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 యోబు పిల్లల టైం టేబుల్ ఏంటో తెలుసా? యోబు యొక్క పిల్లల టైం టేబుల్ 4వ వచనంలో ఉంది. యోబు కుమారులు తమ ఇండ్లలో వంతుల వారీగా విందులు ఏర్పాటు చేసేవారు. వారు తమ సోదరీమణులను కూడా ఆ విందులకు ఆహ్వానించి అన్నపానీయములను అర్పించేవారు, భుజించేవారు. ఏంటంటే మొదటి రోజు సోమవారం పెద్దన్న ఇంట్లో విందు, మంగళవారం రెండో అన్న ఇంట్లో విందు, బుధవారం మరొకటి ఇంట్లో విందు. వారమంతా విందులే, వారమంతా పండగలే. దేవుని యందు ప్రియులారా, ఇలా వాళ్ళు రోజు విందులతో ఉంటుంటే ఆ విందులో బహుశా త్రాగిన మత్తులో ఒకవేళ ఏదైనా వాళ్ళు పాపము కట్టుకున్నారేమో, నిజానికి కట్టుకొనలేదు, వారు ఏ పాపం చేయలేదు. అయినప్పటికీ ఆ తండ్రి, ఆ భక్తిమంతుడు, ఆ యోబు యొక్క పాపభీతి, ఆ యోబు యొక్క దైవ భయము మనందరం గ్రహించాలి. దేవుని యందు ప్రియులారా, ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫియర్ ఆఫ్ గాడ్, ద వర్చ్యూ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. దైవ భయము అనే పుణ్యము, దైవ భీతి అనే పుణ్యము యోబు కలిగి ఉండాడు. వాడు దేవుని యందు ప్రియులారా, వాళ్ళ కుమారులు ఏ పాపము చేయకపోయినా వారికే తెలియకుండా వారు ఏదైనా ఒక దూషణ మాట పలికేశారేమో, వాళ్ళు ఏమైనా పాపపు మాట పలికేశారేమో. కనుక ప్రతిరోజు తెల్లవారుజామున లేచిన వెంటనే పిల్లలందరినీ పిలిపించి ప్రాయశ్చిత్త బలి, ఏ సాక్రిఫైస్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద లార్డ్, ఏ సాక్రిఫైస్ ఫర్ ద ఫర్గివ్నెస్ అండ్ మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పాప క్షమాపణ, దేవుని యొక్క పాప క్షమాపణ దయ కొరకు ప్రతిరోజు పాప ప్రాయశ్చిత్త బలిని అర్పించేవాడు. అంటే దేవుని యందు ప్రియులారా, ఆ యోబు ఎంత భక్తిపరుడో, ఎంత దైవభక్తుడో, ఎంత పాపభీతి కలిగి ఉన్నవాడో, ఎంత దైవ భయము కలిగి ఉన్నవాడో మనకు అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, దట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ అవర్ ప్రజెంట్ జనరేషన్. మన ప్రస్తుత లోకములో, మన ప్రస్తుత సమాజములో మనందరము కూడా బలి అవుతున్న, గురి అవుతున్న ఒక రోగం, ఒక పాపం, ఒక బలహీనత, ఒక జబ్బు ఏంటంటే రెండవ జాన్ పాల్ పాపు గారు అంటున్నట్లుగా, దేవుని యందు ప్రియులారా, we are all suffering from losing the sense of sin. We are all suffering from losing the fear of God. మనందరం కూడా పాప భీతిని కోల్పోతున్నాం, మనందరం కూడా దైవ భయాన్ని కోల్పోతున్నాం. అదే మన యొక్క పెద్ద పాపం, అదే మన యొక్క పెద్ద బలహీనత, అదే మన జీవితాలకు, మన వినాశనమునకు ముఖ్యమైన కారణం అంటూ రెండవ జాన్ పాల్ పాపు గారు, పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు వాక్యాన్ని ఇస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడున్న మనకు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. డూ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? దైవ భయం అంటే ఉదాహరణ మరొకటి చెప్తాను చూడండి. నిర్గమకాండంలో ఒక సంఘటన మొట్టమొదట అధ్యాయంలో ఉంటుంది. యోసేపును తెలియని ఒక రాజు ఫరోగా ఐగుప్తుకు అయ్యాడు. ఓకే, తెలుసు కదా అది. అతను ఏం చేస్తున్నాడంటే ఈ రాజ్యములో ఐగుప్తీలతో పాటు సమానంగా లేదా కొంచెం ఎక్కువ మోతాదులో ఒక జనాభా ఉన్నారు. ఎవరు వాళ్ళు? గట్టిగా చెప్పండి. ఇజ్రాయేలు ప్రజలు, హెబ్రీయ ప్రజలు. రాజుగారు అంటారు, సమావేశం ఏర్పాటు చేసి తన యొక్క మిగిలినటువంటి మంత్రులతో,
ఈ యొక్క ప్రజలు మనకంటా ఎక్కువ ఉన్నారు. రేపటి రోజున యుద్ధం వచ్చిందనుకో, వీళ్ళు మన శత్రువుతో చేతులు కలిపి మన మీదే పోరాడితే మనకు సమస్య కదా. కనుక వాళ్ళను కాలరాద్దాం, వాళ్ళను అనగద్రొక్కుదాం, వాళ్ళను అణిచివేద్దాం. కనుక మీరేం చేస్తారంటే వాళ్ళందరినీ పని వాళ్ళగా వాడుకోండి, బానిసలుగా వాడుకోండి అన్నారు. మొత్తం అందరినీ బానిసలుగా వాడుకుంటూ ఇటుకలు తయారీలకి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ ద్వారా ఫ్రీగా పని చేయించుకుంటూ పట్టణాలు నిర్మించుకుంటున్నారు. అయినా సంతానం పెరిగిపోతుంది. కనుక ఇద్దరు మిడ్ వైఫ్స్ అంటారు కదా, మంత్రస్థానుల్ని పిలుస్తాడు రాజుగారు. మీరే కదా ఇజ్రాయేలు ప్రజలలో ఏ ఒక్కరు గర్భిణి అయినా మీరే కదా మంత్రస్థానులుగా వెళ్ళి ఆ ప్రసవాన్ని చేస్తున్నారు. అవును, మేమేనండి. అయితే మీకు నా ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ, మీరు బిడ్డ పుట్టగానే ఆడపిల్ల మగపిల్ల చూడండి, మగపిల్లవాడా ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, మగపిల్లాడైతే వెంటనే చంపేయండి, లేదంటే నైల్ నదిలో తోసేయండి, పడేయండి, మొసళ్ళకు మేత వేసేయండి అంటారు. కానీ ఈ యొక్క మంత్రస్థానులు రాజుగారు చెప్పిన దేవునికి వాళ్ళు భయపడుతున్నారు కనుక అలా చేయలేదంట. తర్వాత వాక్యం చెప్తుంది, వాళ్ళని పిలిచి మీరెందుకు నాకు ద్రోహం చేశారు, మీరెందుకు నా ఆజ్ఞ పాటించలేదు, మీరెందుకు నేను చెప్పినట్లు మీరు చేయలేదు, ఇంకా జనాభా వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది కదా, వాళ్ళు దేవుడికి భయపడి అలా చేశారు కనుక దేవుడు వాళ్ళని దీవించాడంటే దేవుని యందు ప్రియులారా. తర్వాత వాళ్ళు ఏదో కథలు చెప్పుకున్నారు, ఏంటంటే వాళ్ళు చాలా బలవంతులు, మేము లేకుండానే వాళ్ళు చేసేసుకుంటున్నారు అని చెప్తున్నారు. లేని అది వేరే విషయం. కనుక ఆ మంత్రస్థానులు ఏ విధంగా అయితే దైవ భయము కలిగి ఉన్నారో దేవుని యందు ప్రియులారా, ఒక పని చేసేటప్పుడు, ఒక పని కట్టుకునేటప్పుడు మనందరం కూడా ఆ దైవ భయము కలిగి జీవించాలి. ఉందా మనకి మరి ఆ దైవ భయం? ఉందా మనలో ఆ పాప భీతి? అలాగైతే చాలా మట్టుకి మన యొక్క పాపపు జీవితం మనం తగ్గించుకోవచ్చు దేవుని యందు ప్రియులారా. కొన్ని బైబిల్ వాక్యాలు చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుందో చూడండి దేవుని యందు ప్రియులారా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు, పవిత్రుడైన ప్రభువును తెలుసుకున్నటయే వివేకము. అందరూ చెప్పండి, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. మరొకసారి, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. If you want to become wise, then start with fear of the Lord, fear of God. దేవునికి భయపడడమే విజ్ఞానానికి మొదటి మెట్టట. దైవ భయము లేనివాడు వట్టి మూర్ఖుడు. ప్రార్థన లేనివాడు దైవ భయం లేనివాడు కనుక మూర్ఖుడు. ఆదివారం దివ్య పూజాబలిలోని లెక్క చేయనివాడు దైవ భయం లేనివాడు కనుక వట్టి మూర్ఖుడు. శ్రీసభ నియమాలను పాటించిన వాడు దైవ భయం లేనివాడు కనుక వాడు వట్టి మూర్ఖుడు. గర్విష్టి గల హృదయం దైవ భయం లేనివాడు కనుక వాడు వట్టి మూర్ఖుడు. ఎటువంటి పాపమునైనా చేసి ఏమాత్రం సంకోచించిన వాడు దైవ భయం లేనివాడు కనుక వాడు వట్టి మూర్ఖుడుగా మిగిలిపోతున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఈ దివ్య పూజాబలిలో మనందరం ప్రభువా యోబు జీవితంలో ఎలాగైతే ఆయన దైవ భయము కలిగి జీవించాడో, తన బిడ్డలు ఏ పాపము చేయకపోయినా వారికి తెలియకుండా వాళ్ళు ఏమైనా పాపము చేసేసారేమో అంటూ ప్రతి ఉదయం పాప ప్రాయశ్చిత్తమని సమర్పించినట్లుగా మనము కూడా ప్రతిరోజు పడుకునే ముందు ఈ పాప ప్రాయశ్చిత బలిని సమర్పించాలి. ఎలాగో తెలుసా? ఆత్మ పరిశీలన ద్వారా, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. హృదయమును ఆత్మను పరిశీలించుకుంటూ ఈరోజు ఉదయం లేచిన కొలది ఇప్పటి వరకు నేనేమైనా దేవునికి వ్యతిరేకంగా పాపము కట్టుకున్నానా? అలాగైతే బిఫోర్ యూ గో టు బెడ్
యు ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద లార్డ్. యేసు ఆ ప్రభుని క్షమాపణ అడిగి నిద్రకు ఉపక్రమించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. దైవ భయము, యోబుకు ఉన్న దైవ భయము, పాప భీతిని నీకు నాకు ప్రభు దయచేయునట్లు ఈ యొక్క దివ్య పూజాబలి సుకృత ఫలమున తండ్రిని వేడుకోవాలి దేవుని యందు ప్రియులారా. ఇది మన మొదటి ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవ ధ్యానాంశం యోబు గ్రంథము నుండి లేదా యోబు జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాం దేవుని యందు ప్రియులారా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు సాతానుని నీవు ఇప్పుడు ఎచ్చటి నుండి వచ్చితివని అడుగగా, ఓ సాతాను, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావయ్యా అని అడగగా, అతడు నేను భూలోకమున అటు ఇటు సంచారము చేసి వచ్చితినని చెప్పెను. అతను అంటున్నాడు, నేను భూలోకమున అటు నిటు సంచారము చేసి వచ్చి తిని. అటు నిటు, ఓకే, ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇదే మాట బైబిల్లో ఇంకో దగ్గర ఉంటుంది దేవుని యందు ప్రియులారా. అటు ఇటు తిరుగుతూ వచ్చారంట. అంటే అర్థం ఏంటి? అటు ఇటు తిరగడం అంటే టు అండ్ ఫ్రో. అటు ఇటు తిరగడం అంటే పని పాట లేదు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఏంటట? పని పాట లేకుండా ఉన్నవాడే సాతానుడు. ఒకవేళ వాడికి ఏదైనా పని ఉంటే పక్కవాడిని నాశనం చేయడమే వాడి పని. అంతకు మించి వేరే పని ఆడికి ఏమి ఉండదు. అటు ఇటు తిరగడం, ఖాళీగా ఉండడం, పని పాట లేకుండా ఉండడం, ఒక గమ్యము లేకుండా ఉండడం, ఒక లక్ష్యం లేకుండా ఉండడం చాలా ప్రమాదకరం దేవుని యందు ప్రియులారా, చాలా ప్రమాదకరం. కావాలంటే ఒక చక్కనైనటువంటి ఉదాహరణ చూద్దాం. సమూవేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. సమూవేలు 11వ అధ్యాయము, సమూవేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. ఒకనాటి సాయంకాలమున దావీదు నిద్ర మేల్కొని ప్రాసాదము మీదకి పోయి, ఆ ప్రాసాదము మీదకి మేడ మీదకి పోయి ఇటు నటు ప్రచారము చేయుచు. ఎటండి? ఇటు అటు, అటు నిటు, ఓకే, అటు నిటు ప్రచారము చేస్తూ నడుస్తూ పక్క ఇంటి స్నానమాడు స్త్రీనొకతిని చూచెను. పని పాట లేకుండా ఇంకేం చూస్తారు? పని పాట లేనివాడు ఏం చేస్తాడు? పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాడు కనుక పక్క ఇంటిలో స్నానమాడుచున్నటువంటి ఒక స్త్రీని ఆయన చూచెను. ఆమె మిక్కిలి అందగత్తే దేవుని యందు ప్రియులారా. కనుక రాజు కనుక ఆయన ఆమెను చెరచడం జరిగింది దేవుని యందు ప్రియులారా. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఓకే, ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉన్నవాడు, అటు ఇటు తిరుగుతున్నవాడు, పని పాట లేకుండా ఉన్నవాడు దేవుని యందు ప్రియులారా, వారు ఎక్కువగా శోధనలకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ మాటలు నేను చెబుతుంది యవ్వన బిడ్డల కొరకు. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగాలతో సతమతమవుతూ కుటుంబ భారం, బిడ్డల భారాన్ని మోస్తూ, నిజానికి ఎవరో విన్నాను, ఎక్కడో చెప్పారు, ఒకరంట 2 ఉద్యోగాలు చేస్తున్నారట. ఉదయం ఒక డ్యూటీ, రాత్రి ఒక డ్యూటీ అంట. 2 డ్యూటీలు, 2 ఉద్యోగాలంట. ఐ డోంట్ నో, అది ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు. కానీ అంటే కుటుంబ భారాన్ని మోయడానికి, బాధ్యతలను నెరవేర్చడానికి ఇంత కష్టపడుతున్న వ్యక్తులు ఆ యొక్క పెళ్ళైన వాళ్ళు, తల్లిదండ్రులు, పెద్దలందరూ కూడా. మై ఇంటెన్షన్ ముఖ్యంగా యవ్వనస్తులకు లేదా పిల్లలకు, కష్టపడి చదవాల్సిన పిల్లలు, అటు ఇటు తిరిగే పని పాట లేకుండా ఉన్న పిల్లలైతే వాళ్ళు శాతాను వలల్లో చిక్కుకుంటారు. యవ్వన బిడ్డలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని వృధా చేయడం కాదు, మనమే ఉద్యోగం కొరకు వెళ్ళాలి. చాలామంది అంటారు, ఏం చేస్తున్నావంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాను అంటాడు కదా. ఏం చేస్తున్నావంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటా, అదే పెద్ద పని నాకు.
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పటికప్పుడు ప్రభు ఇదిగో అలనాడు ఆదాముని ఆశీర్వదిస్తున్నాడు. ఇగో ఈ యొక్క ఏదోను తోట ఉద్యానవనం నీకు ఇస్తున్నాను, దీనిని చక్కగా బాగు చేసుకొని సంతోషంగా జీవించు. వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ డివైన్, వర్క్ ఈజ్ ఆర్డైన్డ్ బై గాడ్. పని చేయడం దేవుని ఆశీర్వాదం. అది శాపం కాదు, అది కష్టం కాదు. మనం అనుకుంటాం పాపము చేసిన తర్వాత దేవుడు ఆదాముని పని చేయమన్నాడు. నో, పాపము చేయక మునిపే కూడా ఆయన ఆ ఉద్యానవనమునకు రాజు. అతను ఆ ఉద్యానవనముకు మకుటము లేని మహారాజు. ఆ ఆదాము యవమ్మలు ఆ ఉద్యానవనమును వారు సరిగ్గా చూసుకోవలసిన బాధ్యతను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడే స్వయముగా పనిచేశాడు. దేవుడే స్వయముగా 6 రోజులు పనిచేశాడు. ఈ పని ఎంత గొప్పదంటే యేసు ప్రభువే స్వయముగా సుమారు 20 సంవత్సరాలు, బహుశా సుమారు 20 సంవత్సరాలు ఒక కార్పెంటర్గా ఆయన పనిచేశాడు, వడ్రంగిగా. ఆయన మానవుడిగా జన్మించి మానవ జీవితానికి ధన్యతను తీసుకొని వచ్చాడు. బాలుడిగా ఉండి బాల్యత్వానికి ధన్యతను తీసుకొని వచ్చాడంట. యవ్వనుడిగా జీవిస్తూ యవ్వనత్వానికి పరిశుద్ధతను కొని వచ్చాడు. ఆయన పని చేశాడు కనుక పనికి ఆయన పరిశుద్ధతను తీసుకొని వచ్చాడు. కానాపల్లిలో పెండ్లికి వెళ్ళాడు కనుక వివాహ జీవితాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. వేరెవర్ హీ వెంట్, వాట్ ఎవర్ హీ డిడ్, హీ మేడ్ ఇట్ హోలీ. వేరెవర్ హీ వెంట్ అండ్ వాట్ ఎవర్ హీ డిడ్, హీ మేడ్ ఇట్ హోలీ. ప్రతి దాన్ని ఆయన పవిత్రపరుస్తూ వచ్చాడు. బాల్యత్వాన్ని, యవ్వనత్వాన్ని, పనిని, పెళ్ళిని, సమస్తమును కూడా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక వర్క్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, లేబర్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, వర్క్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ డివైన్. కనుక యవ్వన బిడ్డలు చదువులు చదువుతున్నట్లయితే అటు ఇటు తిరిగే పిశాచి వలె ఉండకండి, అటు ఇటు తిరిగే దావీదు వలె ఉండకండి. ఆ యొక్క మనం వాక్యం చదివామే, సమూవేలు 11:1-2 పై వచనం చదవండి. సమూవేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. సంవత్సరం చివరిలో రాజులు యుద్ధమునకు వెడలటకు అనువైన కాలము. రాజులు ఎక్కువగా యుద్ధాలు చేసే సమయం. అప్పుడు ఏం చేస్తున్నాడు మనడు ఏం చేస్తున్నాడు? రాజులు యుద్ధాలు చేయాల్సిన సమయంలో మేడ మీద అటు ఇటు తిరుగుతున్నాడు. సాతానుడు అటు ఇటు తిరిగినట్లుగా దేవుని యందు ప్రియులారా. కనుక చదువుతున్న పిల్లలు సమయాన్ని వృధా చేయకూడదు. యవ్వన బిడ్డలు చదువు సంధ్యలు నిర్లక్ష్యం చేయకూడదు. కష్టపడడం నిర్లక్ష్యం చేయకూడదు. ఏ ఉద్యోగం లేకుండా యవ్వన బిడ్డలు మీ యవ్వనాన్ని గడపకూడదు అంటూ ఈనాడు మనం ఈ యొక్క యోబు జీవితంలో, ఆ యొక్క యోబు గ్రంథములో మనము నేర్చుకోదగ్గ ఒక గొప్ప జీవిత పాఠం, విశ్వాస పాఠం. శాతానుడి నుంచి మనం నేర్చుకోవచ్చు. శాతానుడి వలె మనం జీవించకూడదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది 2వ ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 3వ ధ్యానాంశం మరొక వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మా. దేవుడు అతనితో నీవు నా సేవకుడైన యోబును చూచితివా. దేవుడు ఎవరితో అంటున్నాడు? అతనితో అంటే ఎవరు చెప్పండి? సాతానుడితో. ఓకే, దేవుడు సాతానుడితో అంటున్నారు. ఏమంటున్నారు చదవమ్మా. నీవు నా సేవకుడైన యోబును చూచితివా. ఓ సాతాను, నీవు నా సేవకుడైన యోబును చూచావా? చెప్పండి. అట్టివాడు మరి ఒకడు భూలోకమున లేడు. అటువంటి వాడు మరొకడు ఈ భూలోకంలోనే లేడు. అతడు దోషరహితుడు, అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. దేవుని యందు ప్రియులారా, ఒక మనిషి యోబుని కీర్తించడం లేదు,
సర్వ సృష్టికర్త దేవాది దేవుడు యోబును కీర్తిస్తున్నాడు. అతడు దోషరహితుడు, అతడు ధర్మాత్ముడు, అతడు దైవభక్తి కలిగిన వాడు. ద సర్టిఫికేట్ ఈజ్ అల్టిమేట్. ద సర్టిఫికేట్ ఈజ్ ఫ్రమ్ ద హైయెస్ట్ పవర్ అండ్ అథారిటీ. దేవుని యందు ప్రియులారా, అనగా దేవుడు తన బిడ్డల యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి గర్వపడతాడు, సంతోషిస్తున్నాడు. అదేవిధంగా బిడ్డలు పాపిష్టి బతుకుతుంటే సంతోషిస్తాడా? దుఃఖపడతాడు, అవమానపడతాడు, సిగ్గుపడతాడు. దేవుని యందు ప్రియులారా, ఇట్ ఈస్ అప్ టు అస్. ఇది మనవ తరపున ఉంది. దేవుడు మనల్ని చూచి గర్వపడేలా మనం జీవిస్తామా? దేవుడు మనలను చూచి సిగ్గుపడేలా మనం జీవిస్తామా? మన జీవిత గమ్యం, మన జీవిత లక్ష్యం ఏమిటంటే గాడ్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాలను బట్టి గర్వపడేలా, సంతసించేలా మనం జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వ్యక్తిని నిమిత్తం కూడా ప్రభు గర్వపడుతున్నాడు. వాక్యం చదువుదాం. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు. దేవుని కృపకు పాత్రుడయ్యను. నోవా కథ ఇది. నోవా నీతిమంతుడు, తన కాలము వారిలో మచ్చలేనివాడు, దేవునితో సహచరుడై జీవించి. దేవుని యందు ప్రియులారా, ఆ నోవా కాలంలో అందరూ పాపిష్టి వాళ్ళే. నోవా కాలంలో అందరూ పాపిష్టి వాళ్ళే. కానీ దేవుడు అంటున్నాడు, నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యను. నోవా నీతిమంతుడు, తన కాలములో మచ్చలేనివాడు, ఉత్తముడు, దేవునికి సహచరుడై దేవునితో కలిసి నడిచినవాడు. దేవుని యందు ప్రియులారా, మరొక మాట 7వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబం వారు ఓడలోనికి వెళ్ళుడు. దేవుని యందు ప్రియులారా, అదే దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తే ఏమంటాడు? ఏమనగలడు చెప్పండి? నువ్వు అక్కడవే పాపిష్టోడిలా ఉన్నావురా బాబు అంటాడేమో. దేవుని యందు ప్రియులారా, ప్రభు నోవా దగ్గరికి వచ్చి అంటున్నాడు, దేవుడు నోవాతో అంటున్నాడు, ఈ తరము వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడవు. కనుక ఆ పడవలోనికి నీవు నీ కుటుంబం వారు మాత్రమే అడుగు పెట్టాలి. దేవుని యందు ప్రియులారా, గాడ్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ లైఫ్స్. గాడ్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుడు మన పరిశుద్ధ జీవితమును బట్టి గర్వపడేలా, సంతోషించేలా యోబు జీవించాడు, నోవా జీవించాడు. నువ్వు నేను కూడా జీవించాలి అంటే యోబు గ్రంథం మనకు నేర్పిస్తుంది. మోషే విషయంలో కూడా చక్కనైన మాట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. భూమి మీద సంచరించు నరులందరిలోను మోషే మహావినయవంతుడు. ఈ భూమి మీద సంచరించిన మనుషులందరిలో మోషే కన్నా వినయాత్ముడు ఎవడూ లేడంట. దేవుడే ఇస్తున్నటువంటి సర్టిఫికేట్. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 10వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 10వ వచనం. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలులో మరలా పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖాముఖ సంభాషించి. ఎవరితోనైనా దేవుడు కలలో మాట్లాడతాడు, నీడలో మాట్లాడతాడు, కొండ వెనకాతల ఉండి మాట్లాడతాడు, మబ్బు వెనకాతల ఉండి మాట్లాడతాడు, అగ్ని వెనకాతల ఉండి మాట్లాడతాడు. కానీ దేవుడు మాత్రం మోషేతో ముఖాముఖిగా సంభాషించెను అంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మోషే ఏ విధంగా పరిశుద్ధ జీవితం జీవించి దేవుడు గర్వపడేలా చేశాడో,
నోవా ఏ విధముగా తన పరిశుద్ధ జీవితం ద్వారా దేవుడు సంతోషించేలా జీవించాడో, యోబు ఏ విధముగా, యోబు నిమిత్తము ప్రభు అంటున్నారు, ఓ సాతాను చూసావా నా భక్తుడు ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో అన్నట్లుగా. మరి మనం కూడా దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు మీకు బాగా తెలుస్తుంది, మీకు బాగా అర్థమవుతుంది, నా బిడ్డలు నన్ను సంతోషింపచేయాలి, నా బిడ్డలను బట్టి నిన్ను గర్వపడాలి అని నువ్వు కోరుకుంటున్నట్లుగా ఆయన కూడా ఒక తండ్రే, ఆయన కూడా ఒక తల్లి ప్రేమ ఆయనలో కూడా ఉంది. కనుక నీవు ఏ విధముగా నీ బిడ్డలను బట్టి గర్వపడాలనుకుంటున్నావో, సంతోషించాలనుకుంటున్నావో, ఆ ప్రభువు కూడా నిన్ను బట్టి, నీ పరిశుద్ధ జీవితమును బట్టి గర్వపడాలి, సంతోషించాలనుకుంటున్నాడు. నీ యొక్క దురలవాట్లను బట్టి, నీ వ్యసనాలను బట్టి, నీ పాపాలను బట్టి, నీ పాపిష్టి జీవితాన్ని బట్టి ఆయనను దుఃఖపెట్టకండి, బాధ పెట్టకండి, అవమానించకండి, సిగ్గుపడేలా చేయకండి అంటూ ఈనాటి వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 3 ధ్యానాంశాలు చేసాం. ఆఖరిది 4వది యోబు గ్రంథము, యోబు జీవితము మనకు నేర్పుతున్నటువంటి అంశాలను మనము ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవనమ్మా. సాతానుడు దేవునితో యోబు తమరి పట్ల వట్టిగానే భయభక్తులు చూపటలేదు. యోబు ఊరకనే మీ పట్ల భయభక్తులు చూపట్లేదు ప్రభువా, మీరు అతనిని అతని కుటుంబమును చదవండి, అతని సిరి సంపదలను ఎల్లవేళలా కాపాడుచున్నారు. కనుక అతడు చేపట్టిన కార్యమునెల్లా దీవించుచున్నారు. కనుక మీ కృప వలన అతని మందలు పొలముల నిండా తిరిగాడుచున్నవి. కనుక కానీ మీరు యోబు ఆస్తిపాస్తులనెల్లా తీసుకొనుడు, అతడు మీ మొగము మీదటనే మిమ్ము శపించి తీరునని పలికెను. అప్పుడు దేవుడు సరే, 12వ వచనం, దేవుడు సాతాను సరే అతని ఆస్తి పాస్తులెల్లా నీ ఆధీనమును ఉంచుచున్నాను, నీవు మాత్రము యోబు మీద చేసుకునవలదు. దేవుని యందు కష్టాలు వస్తున్నాయి యోబు. ఇప్పుడు వరకు యోబు జీవితం సూపర్, ఇప్పుడు యోబు జీవితంలో కష్టాలు వస్తూ ఉన్నాయి. అంటే కష్టాలు పరీక్షా సమయాలు మాత్రమే అని గుర్తించాలి. సఫరింగ్స్ ఆర్ టెస్టింగ్ పీరియడ్. కష్టాలు పరీక్షా సమయాలు మాత్రమే అని మనం గుర్తించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ డస్ నాట్ టెస్ట్ అస్, గాడ్ అలౌస్ అస్ టు బి టెస్టెడ్. దేవుడు మనల్ని శోధించడు, కొంతవరకు శోధనలకు అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ శోధనల వలన నీ విశ్వాసం బయటపడుతుంది, ఆ శోధనల వలన నీ ప్రేమ బయటపడుతుంది, ఆ శోధన వలన నువ్వు ఎంత భక్తివంతుడవో బయటపడుతుంది, ఆ శోధన వలన నీవు పుణ్యములో ఎదుగుతావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా కష్టాలు ఉండాలి. కష్టాలు లేని జీవితం చప్పగా ఉంటుందంట. కష్టాలను ఎదుర్కొన్న తర్వాతనే ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఈ మధ్యన ఎప్పటి నుంచో కుర్రవాళ్ళకు ఒక ఫ్యాంటసీ ఉంటుంది. ఏంటో తెలుసా? వాళ్ళకి ట్రెక్కింగ్ అంటే ఇష్టం. there are 2 ట్రెక్కింగ్స్ను, సొంతంగా కాళ్ళతో పైకి ఎక్కడం ఇష్టం, లేదంటే బండి మీద భయంకరమైనటువంటి జీపుల మీద కొండలు ఎక్కడం ఇష్టం. తెలుసా మీకు ఆ విషయం? వెళ్ళే ఉంటారు మీరు ఎవరైనా సరే కొంతమంది. అంటే మనం ఎప్పుడు కూడా రోడ్డు బాగుండాలని కోరుకుంటాం కదా. రోడ్డు సాఫీగా ఉండాలి, హాయిగా ఉండాలి, చిన్న కుదుపు ఉండకూడదు, హాయిగా వెళ్ళిన ఇది మనం అనుకుంటాం. కానీ అదే మనిషి ఒక్కొక్కసారి ఎత్తులు ఉండాలి, లోయలు ఉండాలి, ఆ చెట్లు పట్టుకొని ఎక్కాలి, రాళ్ళు ఎక్కాలి. ఎందుకని నీకు ఇన్ని కష్టాలు అంటే అదొక తృప్తి, అదొక ఆనందం. అది ఎక్కిన తర్వాత కలిగే ఆనందం వేరు. ఓకే, కేరళలో కూడా ఒక ట్రెక్కింగ్ ఉంటుందన్నమాట. అది మీకు యూట్యూబ్లో ఇంటర్నెట్లో ఉంటాయి మీకు వాళ్ళ ఇది. నేను ఒకసారి వెళ్ళడం జరిగింది. ఓకే, కొండ మొత్తం అంతా కొండ. ఆ కొండ
రోడ్డు ఉండదు, అస్సలు రోడ్డే ఉండదు. దాంట్లో జీపులోంచి వెళ్తారు. ఆ జీపు ఇలాగుండి ఒక టైర్ మీద ఇలాగ వెళ్తుంటుంది. అమ్మో అని పడిపోతూ ఉంటాం. ఆ అరవడం అదొక ఆనందం. అలాగే వాళ్ళు తీసుకుని డైలీ వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు, డైలీ వెళ్ళి వస్తుంటారు. అలాగ వెళ్ళి రావడం, ఈ కష్టాలు, ఆ ఇబ్బందుల తర్వాత కలిగే ఆనందం వేరేగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, కష్టాలు పరీక్షా సమయాలు. ఆ కష్టాల ద్వారా మన యొక్క విశ్వాసము, అసలైన ఆనందము మనము పొందగలుగుతాం. సేటన్ హస్ నో పవర్ ఓవర్ అవర్ లైఫ్. సాతానుడికి మన జీవితం పట్ల ఎటువంటి అధికారం లేదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాలు మొత్తం కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. కనుక నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి ఒక అర్థం ఉంటుంది. అది దేవుడికే తెలుస్తుంది. నువ్వు విశ్వాసంతో దాన్ని స్వాగతించి స్వీకరించి దేవునికి సమర్పిస్తూ ముందుకు సాగాలన్నదే దేవుని చిత్తము. దేవుని యందు ప్రియులారా, ఒక రోజున కలకత్తాలో మదర్ తెరేసా కాలంలో, ఆ రోజున ఆ యొక్క శిశు భవన్లో ఎక్కువ మంది అమ్మగారులు, అదేవిధంగా పిల్లలు, వృద్ధులు అందరూ ఎక్కువ ఉన్నారంట ఒకే హౌస్లో. అప్పుడు అన్నీ ఒకటే ఉన్నప్పుడు ఆ యొక్క సిస్టర్ గారు ఎవరైతే కిచెన్ చూసుకుంటున్నారో ఆ సిస్టర్ గారు సిక్ అవ్వడం వలనో అనారోగ్యం వలనో స్టోర్ రూమ్లో గ్రాసరీస్ ఏమీ లేవని చెప్పడం మర్చిపోయారు. సో తెల్లవారిని ఆ భోజనం వండుదామని కొత్తగా అమ్మగారు ఇన్ఛార్జ్ తీసుకొని వెళ్ళి తలుపు తీస్తే స్టోర్ రూమ్ అంతా ఖాళీగా ఉంది. ఒక బియ్యపు గింజ కూడా లేదు. చూస్తే చంటి పిల్లలున్నారు, వృద్ధులున్నారు, అనాథులున్నారు, అమ్మగారులు ఉన్నారు. సుమారు 200 మందికి పైగా ఉన్నారండి అందరు కలిసి. చూస్తే బియ్యపు గింజ లేదు. మదర్ తెరేసా ఏదో పనిలో ఉన్నారు. అంటే ఈ యొక్క అమ్మగారు కిచెన్ చూసి అమ్మగారు వెళ్ళి మదర్ తెరేసా అమ్మగారితో, అమ్మ పెద్ద సమస్య వచ్చి పడింది, ఏంటో చెప్పు అన్నారు. చూస్తే మన దగ్గర మన హౌస్లో ఈరోజు మధ్యాహ్నం భోజనానికి చాలామంది ఉన్నారు. అక్కడ చూస్తే ఒక బియ్యపు గింజ కూడా లేదు, ఏం చేయమంటారు? మదర్ తెరేసా అన్నావు, నాకెందుకు చెప్తున్నావు? గో అండ్ టెల్ ద బాస్ ఆఫ్ దిస్ హౌస్. ఓకే, ఏంటన్నారు? గో అండ్ టెల్ టు ద బాస్ ఆఫ్ దిస్ హౌస్. నువ్వు వెళ్ళి ఈ ఇంటి యజమానికి చెప్పు, నాకెందుకు చెప్తున్నావు? అలా చూస్తుంది. ఈ ఇంటి యజమాని ఎవరు? నేను కాదు, అదిగో ఆ దివ్య మందసములో ఉన్నారే ఆయన, వెళ్ళి చెప్పు అన్నారు. వెంటనే మదర్ తెరేసా అమ్మగారు వాళ్ళందరూ కూడా వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి, దేవాలయం అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ చేపలకు వెళ్ళి ఆ మందసం ముందు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారట. కరెక్ట్గా 12:30 లంచ్ అవర్. ఆ గేటు దగ్గర ఏదో హార్న్ వినిపిస్తుంది. వెళ్ళి గేట్ తలుపులు తీస్తే పెద్ద లారీతో పాటు లారీ లోపలికి వచ్చిందంట. ఏంటండి అంటే వాళ్ళు అంటున్నారు, ఈరోజు ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఆ యొక్క పార్టీ అతని ఇంటిలో ఒకరు చనిపోయారు కనుక ఇక్కడ ఈ భోజనాలు, ఈ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మీటింగ్ లేదు, ఎవరు రావడం లేదు కనుక ఈ భోజనం అంతా పోతుంది. వెళ్ళిపోతే మీరు మాకు గుర్తుకొచ్చారు, దయచేసి మా భోజనం స్వీకరించండి అంటూ వాళ్ళు రివర్స్లో మదర్ తెరేసాను అడిగారంటే. దేవుని యందు ప్రియులారా, వాళ్ళు ఆ భోజనంతో వాళ్ళందరికీ కావలసినటువంటి భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దేవుని యందు ప్రియులారా, భోజనం లేకపోవడం కష్టమే, అదొక పరీక్ష. ఆ పరీక్షలు ఉండడం వల్లే ఈరోజు మనందరికీ అద్భుతం. ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలా సమకూరుస్తాడో, దేవుడు ఎలా ప్రార్థన ఆలకిస్తాడో, దేవుడు ఎలా తనపై ఆధారపడిన వారిని ఆదుకుంటారో ఈ రోజున ఇన్ని సంవత్సరాలుగా మనందరం కూడా నేర్చుకోగలుగుతున్నాం, స్మరించుకోగలుగుతున్నాం, దేవుని అద్భుత కార్యాన్ని పొగడగలుగుతున్నాం. ఆ రోజు అక్కడ వాళ్ళకి ఆ కష్టం లేకపోతే, ఆ పరీక్ష లేకపోతే, ఆ అద్భుతం జరగకపోతే ఈరోజు మనకిది ఒక స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉండగలదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి కష్టము వెనుకాతల ఒక అర్థం, ఒక పరమార్థం, ఒక ఆశీర్వాదం, దేవుడికి మాత్రమే తెలిసినటువంటి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కనుక మన జీవితాలలో ఎదురయ్యే ప్రతి కష్టము చెడ్డది కాదు. ప్రతి కష్టాన్ని
దేవునికి అర్పిస్తూ ముందుకు సాగే ప్రయత్నం మనం చేయాలి అంటూ ఈనాటి మొదటి పట్టణం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ రోజున 4 అంశాలను మనం ధ్యానం చేశాం. యోబు ఏ విధంగా పాపభీతి దైవ భయం కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి వరము కొరకు ప్రార్థన చేద్దాం. సాతానుడు ఏ విధంగా పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడో మనము మన పిల్లలు పని పాట లేకుండా ఏ ఒక్కరోజు కూడా గడవకూడదు. ప్రతిరోజు సమ్ టాస్క్ టు బి అచీవ్డ్. ఒక మంచి పని, మంచి కార్యం నీ కుటుంబం నిమిత్తం, నీ ఉద్యోగం నిమిత్తం, నీ చదువు నిమిత్తం, నీ కెరియర్ నిమిత్తం, పరుల సేవ నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం వెచ్చించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రోజున ఏమి చేయకుండా ఒక రోజు గడిచింది అంతే. సచ్ ఏ బిగ్ వేస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం వృధా. యు ఆర్ వేస్టింగ్ సచ్ ఏ వండర్ఫుల్ లైఫ్. దేవుని యందు డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. మూడవది, భక్తుల యొక్క జీవితాన్ని బట్టి ప్రభు గర్విస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. మన జీవితాలను బట్టి ప్రభు సంతసించేలా మనం పరిశుద్ధ జీవితాలు జీవిద్దాం. నాలుగవదిగా, పరీక్షలు లేదంటే కష్టాలు, పరీక్షా సమయాలు మాత్రమే. ప్రతి కష్టాన్ని దేవునికి సమర్పించుకుంటూ జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున